శ్రీ పరమాత్మనే నమః. అథ అష్టాదశోऽధ్యాయः. మోక్షసన్యాసయోగः. శ్రీభగవానువాచ. 54, 55 మంత్రం ఇవాళ చూస్తాం. 54 మంత్రానికి రండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోకి పునఃప్రవేశం. ఇంతకుముందు వరకు మనం చూసినటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ యుద్ధం ఆరంభం అయ్యే సమయం దాదాపుగా సమీపించింది కాబట్టి అర్జునుడికి మొత్తం భగవద్గీత యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా అన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా కవర్ చేస్తూ ఆయనకి చెప్పేటువంటి అధ్యాయం ఈ మోక్ష సన్యాస యోగం. ఇందులో మనం దాదాపుగా 2, 3, 4 అధ్యాయాల్లో చూసినటువంటి కర్మయోగాన్ని గురించినటువంటి వివరణ అంతా కూడా ఈ 18వ అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి 48వ శ్లోకం వరకు కర్మయోగాన్ని గురించి చెప్పాడు. అనగా అక్కడ కర్మయోగంలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అంటే నిష్కామ కర్మ ఆచరణము, కర్మ ఫలత్యాగము, తర్వాత మనం సంగత్యాగం లేకుండా ఉండడం, సంగత్యాగం వదిలే అంటే సంగత్వం అంటే దేనికి అంటుకోకుండా ఉండడం. ఆ విధంగా ఈ 3 గనక ఉండేటట్లయితే క్రమేణా నీ చిత్తం శుద్ధిపడి నీకు నిష్క్రియాత్మస్థితి అనగా కర్మ చేయకుండా పరమాత్మ ఏ విధంగా అయితే ఏ విధమైనటువంటి కర్మలు చేయకుండా నిష్క్రియుడుగా మనలో ఉంటున్నాడో, ఏ కర్మ ఆయన చేయట్లేదు, మనం అన్నీ చేస్తున్నాం, చూస్తూ ఉంటున్నాడు. సో ఆ విధంగా నీవు ఈ ప్రపంచంలో నిష్క్రియుడుగా మారి ఆత్మస్థితిని పొందే అవకాశం కర్మ మార్గం ద్వారా కూడా ఉందనే విషయాన్ని ఆ 7 శ్లోకాల్లో చెప్పిన తర్వాత
49వ శ్లోకం నుంచి మనకి ఈ జ్ఞాన మార్గము లేక సన్యాస మార్గము లేక మామూలుగా అది సాంఖ్యయోగం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన విషయాన్ని గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మొదలుపెట్టాడు. అలా 51, 52, 53 శ్లోకాల్లో మొత్తం ఇది సంక్షిప్త గీత అని చెప్పేసి మానవుడు జ్ఞానం పొందటానికి, నిష్క్రియాస్థితి పొందటానికి లేక జ్ఞానాన్ని పొందటానికి ఏ లక్షణాలని అవలంబించాలో, ఏ లక్షణాలని విడిచిపెట్టాలో అక్కడ మనకి 3 శ్లోకాల్లో చాలా వివరంగా మనకి చెప్పడం జరిగింది. అందులో మనం చూసేటట్లయితే కొన్ని వివిక్త సేవి, ఏకాంత స్థలంలో ఉండడం నేర్చుకోవాలి. కచ్చిద్ధీరా, ధైర్యవంతుడు ఉండాలి, అంటే పట్టును పట్టు విడిచిపెట్టకుండా యోగం సాధించే వరకు విడిచిపెట్టకుండా ఉండాలి. ధృతి కలిగిన వాడు ఉండాలి, పట్టుదల కలిగిన వాడు ఉండాలి. తర్వాత శుద్ధమైనటువంటి ఆలోచనలు, మనస్సు కలిగిన వాడు ఉండాలి. తర్వాత లఘ్వాసి, అనగా మితమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినేవాడై ఉండాలి. ఇట్లాంటి తర్వాత యతవాక్కాయ మానస, అనగా మనస్సు కర్మ, ఇది 3 కూడా, మనస్సు వాక్కు కర్మ ఈ 3 కూడా ఒకే విధంగా ఉండేటట్టుగా ఉండాలని చెప్తాం. తర్వాత వైరాగ్యం ఉపమాశ్రిత, అనగా వైరాగ్యాన్ని చక్కగా అవలంబించి ఉండాలని. తర్వాత మంచి కార్యాలు చేయటానికి కావలసినటువంటి బలం కలిగి ఉండడం, పశుబలం కాదు మనకు కావాల్సింది, మంచి పనులు చేయడానికి బలం కావాలి. అలాగే తర్వాత కామం క్రోధం 2 ఉండడానికి వీల్లేదు. పరిగ్రహం, అనగా ఇతరుల నుండి కేవలం దేహ పోషణ కోసం తప్ప మిగతా ఏ విధమైన వస్తువుల్ని ఇతరుల దగ్గర నుంచి ఆశించకూడదు. అర్థమైందా? ఎందుకు ఆశ్రమంలో మేము తీసుకోమని చెప్తామంటే ఇదే కారణం. ఈ పరిగ్రహం అనేది ఒక్కొక్క నియమం. ఒకరు తీసుకునేటప్పటికి రెండో వాడు ఇవ్వలేదనే బాధ కలుగుతుంది, ఇంకా ఎక్కువగా ఇవ్వాలని కోరిక కలుగుతుంది. ఆ విధంగా మనం కామంలోకి పడిపోతాం, ఇవ్వని వాడి మీద క్రోధం వస్తుంది. సో ఈ విధమైనటువంటి విషయాలు జాగ్రత్త పడేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ విధంగా నైష్కర్మ్య స్థితి, అనగా తను ఏ క్రియ చేయనటువంటి వాడి కింద మారిపోయి ఆత్మస్థితిని పొంది మోక్షాన్ని పొందే అవకాశం ఉందని చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అప్పుడు వాడు బ్రహ్మరూపాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఈ విధంగా కనుక చేస్తే వాడు బ్రహ్మీభూతుడు అయిపోతాడు. అంటే నైష్కర్మ ఆత్మస్థితి అంటున్నాడు, నిష్క్రియుడైనటువంటి ఆత్మస్థితికి వస్తాడని చెప్పాడు. అలా వచ్చిన వాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనకి 54వ శ్లోకంలో ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందినటువంటి మహనీయుడి యొక్క ప్రవర్తన, అతని యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతోంది. ఆ శ్లోకాన్ని మనం టీకా తాత్పర్యం చూద్దాం. బ్రహ్మభూతః, అనగా బ్రహ్మరూపమును లేక బ్రహ్మ ఐక్యమును పొందినవాడు అయినటువంటి జీవన్ముక్తుడు, అంటే బతుకుండగానే బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడు. విదేహముక్తి అంటే శరీరం వదిలేసిన తర్వాత ముక్తి పొందినవాడు. సదేహముక్తుడు అంటే వీడు బతుకుండగానే జ్ఞానాన్ని పొంది తను జీవించి ఉండగానే పరమాత్మతో ఐక్యమైపోయి ప్రపంచంలో ఎన్నో రకాల కర్మలు చేస్తున్నప్పటికీ దేనికి అంటుకోకుండా ఉంటాడు, అటువంటి వాడు. తర్వాత ప్రసన్నాత్మ, ఎల్లప్పుడూ కూడా నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు, ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన వాడు అయినటువంటి మనుషుడు ఎవరైతే ఉంటాడో వాడు శోచతి, అనగా దేని గురించి వాడు దుఃఖింపడు. అయ్యో ఇది నాకు రాలేదే, ఇది కాలేదే, ఇది అవ్వలేదే అని వాడు దుఃఖించడు. తర్వాత నకాంక్షతి, దేనిని కోరుకొనడు. నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోడు. నేను మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా చెప్పాను, నిజమైనటువంటి నీ అవసరం ఉండేటట్లయితే నీ మనసులో సంకల్పం కలగగానే దాన్ని ఏర్పాటు చేసే పని ఆయన చేస్తాడు. ఎప్పుడు నీవు ఆయన యందు అనన్యమైనటువంటి చింతనతో ఉంటే. ప్రతి అడ్డమైన వాడు నాకు ఇది కావాలని అంటే అవ్వదు. నీవు ఆయనలో లగ్నమై ఉంటే అప్పుడు నీవు కోరుకోకుండానే నీకు కావాల్సిన అవసరం ఏదో తీర్చడం అనేది ఆయన బాధ్యత వహిస్తాడు. తర్వాత సర్వేషు భూతేషు, అనగా 3వ లక్షణం చూడండి, దేనికోసం చింతించడు, దేన్ని కోరుకోడు. 3వది సర్వభూతేషు, సమస్త ప్రాణుల యందు సమహ, అనగా సమబుద్ధి కలిగిన వాడు, అనగా నేను ఎలాగో ఆ కుక్క అట్లా అనే భావనలోకి కలిగిన వాడు, సమమైనటువంటి దృష్టితో ఉండేటువంటి వాడై పరాం, ఉత్కృష్టమైనటువంటి ఈ లక్షణాలు కనుక వాడికి కలిగేటట్లయితే పరాం, అత్యంత ఉత్కృష్టమైనటువంటి మద్భక్తిం, అనగా నా యందలి భక్తిని,
అనగా సమస్తము బ్రహ్మము అనేటువంటి భావాన్ని లభతే పొందుతున్నాడు. చూడండి, ఇన్ని రకాలైనటువంటివి విడిచిపెడితే కానీ నీకు పరమాత్మ యొక్క ఉత్కృష్టమైనటువంటి అత్యంత దుర్లభమైనటువంటి భక్తి ఆయన ద్వారా నీకు లభించదు. ఏమిటి నువ్వు విడిచిపెట్టాల్సినవి? దేన్ని కోరుకోకుండా ఉండడం, ఏది రాలేదని ఏడవకుండా ఉండడం. మూడోది అందరి పట్ల సమమైన భావం. అనగా అర్థం ఏమిటి? మనం పక్క ప్రాణిని హింసించరాదు, దేన్ని చంపుకుని తినే అధికారం మనకి లేదు. కాబట్టి దాని యొక్క సంక్షేమం, మేక ఉందనుకోండి, మన ఇంట్లో పెంచుతున్నాం, 4 చెట్ల కొమ్మలు వేయి. అంతేగాని 4 చెట్ల కొమ్మలు వేసి పక్క వాళ్ళ దొడ్లో అన్నీ చెట్లు తినిపించి బాగా చేసి తర్వాత బాగా అమ్ముకుని నరకడానికి మాత్రం కాదు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అర్థమవుతుంది బేటా? ఓకే. సో ఈ విధంగా వాడు నా యొక్క బ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు అని చదివాడు. ఇందులో చెప్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, మనం ఒక్కొక్క దాన్ని మనం వివరంగా కొన్ని విశేషణమైనటువంటి పదాలు ఇందులో వాడాడు కాబట్టి వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి? నిర్మలమైన చిత్తము కలిగిన వాడు మాత్రమే బ్రహ్మ సాక్షాత్కారం పొందగలడు. అంటే మనసులో ఏ విధమైనటువంటి కల్మషములు ఉంటే పరమాత్మ నీకు దొరకడు. దానికి ఉదాహరణ, అద్దము మైల పట్టి ఉంటే నీరు ప్రతిబింబ రూపమే కనపడదు, అవునా కదా? కాబట్టి నీ మనస్సుని ఒక శుభ్రపరచబడినటువంటి అద్దంలాగా నిర్మలంగా మార్చుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క ప్రతిబింబం నీలో కనపడుతుంది. ఆయన బింబస్వరూపుడు, నీవు ప్రతిబింబానివి, జీవుడివి. కాబట్టి నువ్వు ఆయన ఉన్నాడు నాకు తెలియాలి అనుకునే కోరిక కలిగినప్పుడు నీ మనసు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత క్లియర్గా ఆయన యొక్క బింబం నీలో కనపడుతుంది. ఆ విధంగా పరమాత్మ యొక్క సాక్షాత్కారం తెలుస్తుంది. తర్వాత 2 నిర్మల చిత్తుడు. తర్వాత ఎప్పుడైతే ఆ విధంగా పరమాత్మ యొక్క బింబాన్ని నువ్వు చూసేటువంటి స్థితి అనుభవం కలుగుతుందో నువ్వు ప్రశాంతమైనటువంటి చిత్తం కలిగిన వాడు అయింటావు. ప్రసన్నాత్మ అంటే నీ ఆత్మ, జీవాత్మ ఎంతో ప్రసన్నంగా ఉంటుంది. ఎందుకని? ప్రపంచంలో ఎవరికి ఎంత చేసినా కూడా దొరకనటువంటిది పరమాత్మ యొక్క స్వరూప సాక్షాత్కారం. అది నీకు దొరికిన తర్వాత మిగతా ప్రపంచంలో ఏ కోరికలు నీ ఎందు ఉండవు. అందువలన ఎల్లప్పుడూ నువ్వు సంతుష్టుడు అయి ఉంటావు. అది కావాలి ఇది కావాలనే కోరిక నీకు రాదు. అది దాటిన తర్వాతే పరమాత్మ దొరుకుతాడు. తదనంతరం అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం పరిశుద్ధం అయితేనే ఆయన దొరుకుతాడు. పరిశుద్ధం కాకుండా ఆయన దొరికే పరిస్థితి లేదు. తర్వాత నశోచతి కనకాంక్షతి అనగా ఈ కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం అంటాం. మన కళ్ళెదురుకుండా కనపడేవన్నీ అవే కదా. ఇవన్నీ కూడా కల్పితమైనవి తప్ప నిజమైనవి కావు. ఎందుకని? మనం పుట్టిన తర్వాత ఈ ప్రపంచాన్ని మనం చూడటం మొదలైన తర్వాత ఇది ఉందని తెలుస్తోంది. ఒకసారి మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచం ఉందో లేదో మనకైతే లేదు కదా. కాబట్టి ఇది మాయా కల్పితమైంది అనేటువంటి జ్ఞానం తెలిసి మనమందరం కూడా పరమాత్మ యొక్క ఉనికిలో మనం ఉంటున్నాము అనేటువంటి జ్ఞానం కలిగి ఎల్లప్పుడూ వాడు ఉంటున్నాడు కనుక వాడు ప్రత్యేకంగా ఏది ఒకటి దొరకలేదని శోకింపడం అంటే ఏడవడం ఉండదు. నాకు ఆంక్షతి మళ్ళీ కోరుకోవడం కూడా ఉండదు. ఏది రాలేదని అనుకోడు, కావాలని కోరుకోడు, ఎల్లప్పుడూ సమచిత్తంతో ఉంటాడు. అలా తర్వాత ఎందుకంటే ఇక దేని కొరకు వాడు దేని కోరుకోవాలి, దేనికోసం దుఃఖించాలి? అంతా ఆ ఆత్మలోనే ఉందని తెలిసిన తర్వాత, ఆ ఆత్మ నువ్వే అయి ఉన్నావని తెలిసిన తర్వాత ఇంక దేని కోరుకోవాలి నాన్న? సపోజ్ నీకు 100 రూపాయలు కావాలనుకున్నావు, ఊరికి ఉదాహరణకు చెప్తున్నా. అయితే ఆ 100 రూపాయలు నీ జేబులో ఉందనుకో, నువ్వు మళ్ళీ 100 రూపాయల కోసం ఆలోచించావా? అది 1000 చేయాలనుకోవడం వేరే విషయం, అది దుర్మార్గం. అది పక్క పెట్టు. నీకు 100 రూపాయలు వాడు పొద్దున్న లేవగానే 100 రూపాయలు కావాలనిపించావురా, సరే నా దగ్గర రాగానే నేను ఎందుకో నీకు అనుకోకుండా 100 రూపాయలు ఇచ్చా. అయ్యో నేను అనుకున్న పొద్దున 100 రూపాయలు వచ్చేసినాయి కదా అని నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకో, నువ్వు ప్రసన్నాత్మ, ఇంక నువ్వేం కోరుకో. అరే గురుగారు 100 అనుకుంటే 100 ఇచ్చాడే, 200 ఇస్తే బాగుండేది కదా అనుకున్నావు అనుకో, ఆలోచన నీ దగ్గర ఉంది. కాబట్టి నీకు ఆ ప్రశాంత చిత్తం రాలేదు, ఇంకా ప్రసన్నాత్మ రాలేదు. అర్థమవుతుందా ఉదాహరణ? సో ఆ విధంగా కాబట్టి సత్యం ఈ విధమైనటువంటి దృశ్య ప్రపంచం అంతగా కూడా నాయందే కల్పితమై ఉన్నది, ఇది అబద్ధము, నేను నిజము అనగా నాయందున్న పరమాత్మ యొక్క స్వరూపం నేను కాబట్టి, నాయందు ఉన్నటువంటి పరమాత్మ సత్యము నిత్యము కాబట్టి నేను అదై ఉన్నాను. కాబట్టి నాకేది అవసరం లేదు. ఆయనే పరమాత్మే నా దగ్గర ఉన్నప్పుడు ఇంక నేను కోరుకోవాల్సింది ఏంటి? ప్రైమ్ మినిస్టరే మన చుట్టం అనుకోరా అయ్యా, మనకు వర్రీ ఏంటి?
అది ఆ విధంగా అన్నమాట. దానికి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈశావాస్యోపనిషత్తులో కూడా ఈ మంత్రం ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఏమిటి? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూతి ద్విజానతః తత్ర కో మోహ శోక ఏకత్వమనుపశ్యత అనే మంత్రం ద్వారా ఇదే సిద్ధాంతాన్ని నిరూపణ చేయడం జరుగుతోంది. తర్వాత నెక్స్ట్ విశేషణం వేసింది ఏమిటంటే సమః సర్వేషు భూతేషు. ఇందాక నేను చెప్పాను, అన్ని ప్రాణుల పట్ల సమమైన దృష్టి అంటే నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటున్నావో అదేవిధంగా ఇతరులను ప్రేమించడం జరగడం, అది సర్వేషు భూతేషు. అంటే నువ్వు కావాలని నేను కోసుకుంటావా? కోసుకోవు కదా. అంటే పిచ్చెక్కిన వాళ్ళు ఎవరో చేస్తుంటారు, అది వేరే సంగతి, వాళ్ళ సంగతి వదిలేండి, మాట్లాడదాం. అది కాదు, మామూలుగా పరిస్థితుల్లో నువ్వు కోసుకుంటావా? చెయ్యవు కదా. నీ మీద నీకు ప్రేమ కదా. ఆఖరికి అనుకుంటున్నారేమో, ఏమండి నాకు చాలామంది చెప్తుంటారు, నాకు పెడామంటే చాలా ప్రేమ అండి, నా పిల్లలంటే ప్రాణం అండి అని చెప్తుంటాడు. కరెక్ట్ అయినటువంటి గడ్డు సమస్య పరిస్థితి వస్తే వాళ్ళందరినీ వదిలేసిన ముందు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా ఇంకెవరిని ప్రేమించవు. మిగతా వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పే మాట వాళ్ళని మోసం చేయడానికి, నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి. అర్థమవుతుందా? అందువలన భార్యలకు తొందరగా చెప్తూ ఉంటారు అవసరాన్ని బట్టి, ఐ లవ్ యూ అని. అర్థమైంది? ఇదంతా పైన వేషమే, వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ సమసర్వేషు భూతేషు అనే మాట చెప్పటం వల్ల అర్థం ఏమిటంటే నీకు సర్వభూత దయ అనేది ప్రథమమైనటువంటి లక్షణం నీ దగ్గర ఉండాల్సింది. అది ఉంటే నువ్వు పూర్ణ స్వరూపుడి, అది లేకపోతే నీవు వెలితిగా ఉన్నావు. అర్థమైందా? సో ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి బ్రహ్మప్రాప్తి పొందినటువంటి మహనీయుడు ఎవడన్నా ఉన్నాడు, ఇక్కడ బ్రహ్మప్రాప్తి పొందాడన్నాం కదా ఇందాక 3 శ్లోకాలు చూసిన తర్వాత. మరి ఆ అనుభూతి పొందినవాడు ఇటువంటి సమబుద్ధి కలిగి ఉంటాడు వాడు అని చెప్తున్నాడు. తర్వాత మద్భక్తిం లభతే పరాం అని చెప్తున్నాడు నెక్స్ట్ మాట. అంటే అటువంటి బ్రహ్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడికి నా యొక్క పరాభక్తిని, అంటే పరమోత్కృష్టమైనటువంటి, అంటే ఎవరికి పొందనటువంటి మహాభక్తి ఏదైతే ఉందో ఉత్కృష్టమైన భక్తి, అది వాడు లభించగలుగుతున్నాడు, వాడు తీసుకొస్తున్నాడు అని చెప్పి వాడు పొందగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. ఎందువలన మామూలుగా 2 రకాల భక్తులు ఉన్నాయి, సామాన్య భక్తి, పరాభక్తి. సామాన్య భక్తి అంటే మనందరం చేసేది, ఏదో అవసరం వచ్చినప్పుడు దండం పెట్టడం, యోగంలో కూర్చున్నప్పుడు కాసేపు దేవుని తలుచుకోవటం, తర్వాత గుళ్ళోకి వెళితే కొబ్బరికాయ కొట్టడం, ఏంటి అవేవో కాసేపు చేసేసి వచ్చేస్తాం. తర్వాత 23:30 గంటలు మళ్ళీ మన ఉరుకులాట మామూలే, పొట్టతిప్పలోను. ఇది కాదు అక్కడ పరాభక్తి అంటే. పరమోత్కృష్టమైనటువంటి భక్తి అంటే పరమాత్మతో ప్రత్యక్షంగా అతడికి కలిగేటువంటి అనుభవం, అది పరాభక్తి. కర్మయోగంలో నైష్కర్మ ఆత్మస్థితి, అనగా నువ్వు కర్మ చేయని వాడిగా మారిపోయేస్తాడు స్థితి, అది నిన్ను ఈ పరాభక్తికి తోవదీస్తుంది. ఇది చెప్తున్న పని. మొట్టమొదట నువ్వు మొదటి మెట్టు పరమాత్మ వైపు అడుగు వేయాలంటే నిష్కామమైనటువంటి కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం, ఈ 2 నువ్వు సాధిస్తే నీకు ఏర్పడేటువంటి శుద్ధమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో కూడినటువంటి చిత్తం ఎప్పుడైతే ఏర్పడుతుందో దానిలోకి ఈ భక్తి ఏర్పాటవుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, విశ్వవ్యాపకత్వాన్ని తెలుసుకున్న తర్వాత నీవు ఆయన పురుషోత్తముడని గ్రహించి నువ్వు పురుషాధముడు అనే సంగతిని గుర్తుపెట్టుకుని నీవు శరణాగతి పొందుతావు. ఆ శరణాగతి పొందడం ద్వారా ఆయన నీ యందు కరుణాంతరంగుడై నీకు ఆయన యొక్క భక్తిని నీకు అందజేస్తాడు. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. అర్థమైందండి? తర్వాత స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యధీయతే. ఇది ఆయన మామూలుగా శంకరాచార్యులు వారు చెప్పిన విషయం ప్రకారం కూడా ఆత్మతత్వానుసంధానమే. అంటే నీ యొక్క ఆత్మని అసలు తత్వం తత్ ప్లస్ త్వం, అది పరమాత్మ ఏదైతే ఉందో దానితో అనుసంధానం చేయడం అనేదే నీకు పరాభక్తి యొక్క లక్షణం అని చెప్తున్నాడు. మామూలుగా నీ యొక్క జీవాత్మని పరమాత్మతో కలపడం అనేది ఆత్మజ్ఞానానికి, జ్ఞానయోగానికి సంబంధించిన విషయం. కానీ ఇక్కడ పరాభక్తికి అది ఉత్కృష్టమైన లక్షణం అని శంకరాచార్యులు వారు చెప్తున్నాడు. అంటే నీ ఎప్పుడైతే జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మని సాక్షాత్కరింప చేసుకుంటున్నావో నీ యందు అనన్యమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. కాబట్టి ఆయన జ్ఞాని ఎవరు కూడా పరమాత్మ వైపు
అత్యంతమైనటువంటి భక్తి లేకుండా ఉండలేడు. అయితే అతని భక్తి మనందరి భక్తిలాగా, మనది సామాన్య భక్తి కాదా, ఆయనది పరాభక్తి. కాబట్టి మన సామాన్య భక్తి ప్రకటితం అవుతూ ఉంటుంది మాటి మాటికి. కొబ్బరికాయ కొట్టు ఇట్లా ఇది చేసేస్తే చాలు మనకు భక్తి ఉందని మన ఉద్దేశం. అది కాదు. ఆయన ఎక్కడ హృదయ స్థానంలో పరమాత్మ ఉన్నాడో అక్కడికి తన యొక్క మనసును తీసుకెళ్ళి దాన్ని అక్కడ లయింపజేసి ఎప్పుడూ ఆ స్మరణలోనే ఉంటాడు. కాబట్టి ఆయన విడిగా బయటికి కనపడితే ఇట్టా ఇట్టా అని దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. లోపల ఉన్నదేదో అక్కడే ఉన్నది, తను అక్కడే ఉంటున్నాడు. అదేనా ఆ విధంగా చేరుతూ ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ఒక పరమ సత్యం ఏంటంటే, ఒక జ్ఞాని ఉన్నాడు అంటే ఆయన అత్యంత భక్తిపరుడు అనే విషయం తెలుసుకోవాలి మొట్టమొదటి. అది తర్వాత కాబట్టి ఇటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు ఎలా ఉంటాడు అనేటట్లయితే వాడు నిర్మలమైనటువంటి శాంతమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడు. రెండోది, దేనిని గూర్చి లేదని చింతించడు. తర్వాత ఏది కావాలని కోరుకోడు. తర్వాత సర్వభూతముల యందు ప్రాణికోట్ల యందు సమభావం కలిగి తనలాగానే తనెంతగా తనను ప్రేమించుకుంటాడో అంతగానే ఇతర వాటిని చూసుకుంటూ ఉంటాడు. అయితే వాడు ఈ విధంగా ఉంటే వాడికి ఏమిటి పలుకుతుంది అంటే, నా యొక్క ఉత్కృష్టమైనటువంటి పరాభక్తి వాడికి పొందుతాడు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు చెప్పాడు పరాభక్తి అంటే, ఇక్కడ ఆయన ఉద్దేశం వేరు. ఇప్పుడు మనకి నీకు ఇందాక చెప్పాను నేను ఏమిటంటే, 41 నుంచి 48 వరకు కర్మయోగాన్ని ఏనన్నా దాన్ని అంతటిని చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఈ 3 శ్లోకాల్లో నీకు అయిన తర్వాత ఏం చెప్పాడు, జ్ఞాన మార్గాన్ని గురించి చెప్పాడు. అయితే ఈ రెండూ కూడా కర్మయోగం చేసుకోవడం ద్వారా నీకు నిష్కర్మ సిద్ధించడం ద్వారా నీవు భక్తిని పొందుతున్నావు. ఆ భక్తి నిన్ను జ్ఞానానికి తీసుకువెడుతోంది. ఈ జ్ఞానం నిన్ను మోక్షానికి తీసుకెడుతోంది. ఇవి మెట్లు 4. అర్థమవుతుందా? సో దానికి ప్రతిపాదన వేసుకుంటూ పునాది వేసుకుంటూ తీసుకెడుతున్నాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయన ఇంతవరకు నీకేం చెప్పాడంటే, నాయనా నువ్వు ఇలా గనక చేసుకుంటూ వెళ్ళేటట్లయితే, ఆ బ్రహ్మస్థితి నీవు కనుక పొందేటట్లయితే 3 లక్షణాలు, మనసుని ఏ విధమైనటువంటి 3 లక్షణాలు వాడుకు ఉండాలని చెప్తున్నాడు అనేటట్లయితే, ఇందాక మనం చెప్పాం కదా విశుద్ధయ అవి ఉంటాయని చెప్పాం కదరా నాన్న. సో ఆ విధంగా ఎవడైతే సమస్త విషయములందు ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా వాటికి తగులుకోకుండా ఉండడం 3 లక్షణాలు ముఖ్యమైనవి. తర్వాత మనస్సును జయించినవాడు, నిర్మలాత్మ అంటున్నాడు కదా, ప్రశాంత చిత్తం అని, ఇదే మనసును జయించినవాడు. తర్వాత కోరికలు లేనివాడు, దేన్ని కోరడు, దేనికి సోకింపడు అన్నాడు కదా. ఈ 3 లక్షణాలు ఎవడైతే సాధించి ప్రయత్నించి సాధన చేసి పొందుతున్నాడో వాడు ఆ ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన మార్గాన్ని పొందుతున్నాడని చెప్తున్నాడు మొట్టమొదటి మనకి 49వ శ్లోకంలో. ఆ జ్ఞాన మార్గం ద్వారా వచ్చేటప్పటికి భక్తి ఏ విధంగా కలుగుతుందో చెప్తున్నాడు. జ్ఞానికి భక్తి కలుగుతుంది, ఉత్కృష్టమైన గతి. ఇప్పుడు మనం చూసిన 54వ శ్లోకంలో ఆ జ్ఞాన మార్గం ద్వారా అన్నింటినీ సమంగా చూడటము, కోరికలు లేకుండా ఉండడం జరిగితే ఏమవుతుందంటే ఆయన యందు పరమాత్మ యందు భక్తి, అనన్యమైన భక్తి నీకు కలుగుతుందని చెప్పాడు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేటప్పటికీ ఇక నెక్స్ట్ శ్లోకంలో అటువంటి భక్తి చేత జ్ఞానం కలుగుతుందని చెప్పి ఈ జ్ఞానం నిన్ను మోక్షాన్ని తీసుకెడుతుందని ఇప్పుడు చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. కాబట్టి మెట్టు మనకు చెప్తున్నాడు నాన్న. ఎవరు కూడా డైరెక్ట్గా నా మోక్షం కలిగింది, నేను పుట్టంగానే జ్ఞానిని, ఇవన్నీ చెప్పే మాటలన్నీ కూడా కొద్దిగా సత్యదూరమైనటువంటి విషయాలు, ఏమీ తెలియకుండా మాట్లాడేటంటే అజ్ఞానపు పలుకులవి. కాబట్టి ప్రతివాడు ఒక్కొక్క స్థాయి నుంచి మారుకుంటూ వెళ్ళాలి. నిష్కామమైన కర్మ చేయాలి, అందరూ చేయవలసిందే. కర్మ చేయకుండా ఎవరు ఉండే అనే అవకాశం లేదు. నిష్కామమైన కర్మ చేయాలి. కర్మ చేస్తున్నప్పుడు కర్మఫలాన్ని వదిలేసేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా నీవు పరమాత్మ యొక్క అనుగ్రహంతో చిత్తశుద్ధి ఏర్పడి పరమాత్మ వైపు నీ బుద్ధి ప్రయాణం చేయడం మొదలవుతుంది. ఇందాక చెప్పిన ఉదాహరణ ప్రకారం మన మనసు అనేటువంటి అద్దం పరిశుభ్రపరచబడి అందులో పరమాత్మ యొక్క స్వరూపం మనకి కనబడడం మొదలవుతుంది, ఆత్మ సాక్షాత్కారం. సో ఈ విధంగా అయిన తర్వాత పరమాత్మతో అనుసంధానం కలిగిన తర్వాత వాడి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే, దేన్ని కోరకుండా ఉండడము, దేనికోసం బాధపడకుండా ఉండడము, తర్వాత అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ఉండడం, ఇటువంటి మంచి లక్షణాలన్నీ కలిగిన తర్వాత వాడికి
నా యందు అత్యంత ఉత్కృష్టమైనటువంటి భక్తి ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఆ భక్తి ఎక్కడికి తీసుకెడుతుందో చెప్తున్నాడు. భక్తి జ్ఞానంతో భక్తి వచ్చింది. ఇప్పుడు భక్తి అయిన తర్వాత ఆ జ్ఞానంతో మనం ఏం చేస్తాం అనేది మనకి ఏం నెక్స్ట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. చెప్దాం, మనం చూద్దాం ఒక నిమిషం. 55వ శ్లోకానికి వెడదాం. 55 శ్లోకంలో భక్త్యా అన్న భక్తి చేత, ఇక్కడ భక్తి ఉత్కృష్టమైన భక్తి పొందుతాడని చెప్పాడు కదా, ఇక్కడ మళ్ళీ ఆ భక్తితోనే స్టార్ట్ చేస్తున్నాడు. చూడండి, భక్త్యా భక్తి చేత మాం నన్ను తత్వతః యథార్థముగా యావాన్ ఎంతటి వాడనో, నేనెంతటి వాడనో అర్థమైందనన్న. తర్వాత యహ చ అస్మి నేను ఎట్టి వాడను, నేను ఎంతటి వాడనో నేను ఎట్టి వాడను, అభిజానాతి తెలుసుకొనుచున్నాడు. భక్తితో ఉన్నప్పుడు నీవు చిన్నవాడు అనే సంగతి, ఆయన పెద్దవాడు అనే సంగతి నీకు అర్థమవుతుంది. అదే ఇందులో చెప్పేది. అదే నేను ఇందాక అన్నమాట, పురుషోత్తముడు పురుషాధముడు తెలుసుకొనుచున్నాడు. తతః దానిని బట్టి మాం నన్ను తత్వతః వాస్తవముగా జ్ఞాత్వా తెలుసుకొని తదనంతరం ఆ తర్వాత నన్ను తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటున్నాడు, తదుపరి విశతే నాయందు ప్రవేశించుచున్నాడు. అంటే పరమాత్మలో నువ్వు చేరిపోతావని చెప్తున్నాడు. అర్థమవుతున్నా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ముందు భక్తితో, అక్కడ ఇందాక శ్లోకంలో ఏం చెప్పాడు, కర్మ ద్వారా భక్తి, భక్తి ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ఆ జ్ఞానము భక్తి రెండూ కలిగిన తర్వాత వాడికి ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాడికి కలిగేటువంటి అవగాహన ఏమిటంటే పరమాత్మ ఎంతటి వాడో ఎట్టివాడో వాడికి అర్థమవుతుంది. అంటే ఏమిటి అర్థం, ఎంతటి వాడో ఎట్టివాడో అంటే అర్థం ఏమిటి? కేవలం ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క ప్రాభవంతో, ఆయన యొక్క వైభవంతో నడుస్తోందనే సంగతి తెలిసి నీ యొక్క ఉనికి బతుకు అంతా కూడా ఆయన యొక్క ప్రాభవం దయాదాక్షిణ్యం మీద జరుగుతోందనే జ్ఞానం తెలిసిన తర్వాత నీవు ఆయన్ని శరణాగతి పొందుతావు, సంపూర్ణ శరణాగతి. ఆ శరణాగతి పొందినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన యందు గౌరవభావం నీకు పెరుగుతుంది. గౌరవభావం పెరిగిన తర్వాత ఇప్పుడు అటువంటి స్థితి నీకు కలిగి ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపం నీకు తెలుస్తుంది. అంటే పరమాత్మ ఏ విధంగా ఉంటాడో నీకు అర్థమవుతుంది. ఇక్కడ అలా చెప్పడం ద్వారా భక్తి చేత మనుజుడు నేను ఎంతటి వాడనో ఎట్టివాడనో యథార్థముగా తెలుసుకొనుతున్నాడు. అంటే నువ్వు కూర్చుని, నేను ఇందాక చెప్పాను చూసావా, మన నిజమైనటువంటి భక్తితో పరమాత్మ పట్ల జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఏది కోరుకోక్కర్లేదు. నీకు ఒక అవసరం కలుగుతోందని అనిపించిన మరుక్షణం దాని ఏర్పాటు ఆయన ద్వారా జరుగుతుంది. అది నువ్వు తెలుసుకున్న తర్వాత ఆయన అన్ని చోట ఉన్నాడని జ్ఞానం కలుగుతుందా లేదా మనకి? సో ఆ విషయం మాట్లాడుతున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆటి పరిస్థితి అంటే ఎంతటా ఉన్నది పరమాత్మే, ఇంకొకటి లేదు అనేది నీవు ఇక్కడ సగుణ రూపంగా మాం అంటున్నాడు. ఆత్మస్వరూపంగా చూసినప్పుడు అక్కడ మాం అనే మాట రాదు. ఎందుకని? అది ఆత్మస్వరూపం. ఆత్మలో ఏముంది? అది చిన్మయ రూపం. దానికి ఒక రంగు, రూపు, రుచి ఏమీ లేవు. కాబట్టి అక్కడికి నీ మనసు వెళ్ళి కలిసిపోయినప్పుడు కలిగేటువంటిది జ్ఞానస్థితి. ఏనా? ఇక్కడ భక్తి స్థితిలో పరమాత్మని, నువ్వు కృష్ణ పరమాత్మని దేవుడుగా నువ్వు చూస్తున్నావు. అందుకని ఇక్కడ మా అమ్మ అంటున్నాడు. అంటే నిర్గుణం నుంచి సగుణంలోకి రావడం గురించి చెప్తున్నాడు. అంటే రెండిట్లోనూ నేను దొరుకుతాను అని చెప్తున్నాడు. కానీ నీకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? దేన్ని కోరుకోకుండా ఉండడం, లేదని ఏడవకుండా ఉండడం, అందరి పట్ల సమంగా ఉండడం, ప్రశాంత చిత్తంతో ఉండడం, ఇటువంటి లక్షణాలు నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే కాకుండా దాన్ని అమలు చేసి ఆచరణ చేసినప్పుడు నా యొక్క స్వరూపం నీ మనసులో కనపడుతుంది. అది కనపడిన తర్వాత నీకు కలిగే స్థితి ఏమిటంటే నీవు నన్ను పొందుతున్నావు, నాలో ప్రవేశించుతున్నావు. అంటే అర్థమైందిరా అయ్యా, నాలో ప్రవేశిస్తున్నావు అంటే ఏంటి? ఎల్లెడలా వ్యాపించున్నటువంటి ఆయనలో నువ్వు ప్రవేశించడం అంటే ఇంకా నువ్వు మళ్ళీ దేనికి వచ్చే అవకాశం లేదు కదా. అది
ఎందుకని మనం కూడా ఎల్లెడలా ఉన్నాం ఇక్కడ, ఈ లిమిట్ పరిమితమైనటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాం. నువ్వు నేను వెలకటూరులో ఉన్నాం, ఓకే, ఇక్కడే ఉన్నాం, మనం ఇంకెక్కడా లేము కదా. కానీ పరమాత్మ వెలకటూరులో ఉన్నాడు, సిద్దిపేటలో ఉన్నాడు, కరీంనగర్లో కూడా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఏనా? కాబట్టి ఇప్పుడు నీవు ఎప్పుడైతే పరమాత్మ ఎల్లెడలా ఉన్నాడనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నావో, మొదట నీలో ఉండడం తెలుసుకున్నావో, నీవు కూడా ఆయనలాగే ఎల్లడలా ఉన్నట్టుగా అయిపోతావు. అదే గురుదేవులందరూ పొందిన స్థితి. ఏనా? కాబట్టి ఇక్కడ నీవు ఇంతకు ముందు వరకు జ్ఞానం అని మాట్లాడుతున్నటువంటి స్థితిలో ఏమిటి? నీ యొక్క జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసి అక్కడ ఆత్మస్వరూప ఆనంద స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. అక్కడ నామరూప క్రియలు లేవు, పరమాత్మ యొక్క ఉనికి నీకు తెలుస్తోంది. ఆ విధంగా నీ మనసు అనేటువంటి సూక్ష్మ శరీరాన్ని ఆయనలో కలిపేస్తున్నావు. నీవు అక్కడ ఉనికి లేకుండా అయిపోతున్నావు. ఇక్కడికి వచ్చేటప్పటికి పరమాత్మని ఒక స్వరూపంగా చూస్తున్నావు, ఆయన్ని తెలుసుకుంటున్నావు, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తున్నావు. ఆయన యొక్క గొప్పతనం వలన నిన్ను నీవు ఆయనకి సమర్పించుకుంటున్నావు. ఇది జరిగిన తర్వాత కూడా జరిగేది ఏమిటంటే నీవు ఆయనలో చేరిపోతావు. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, నిర్గుణ ఆకారంలో ఆయన్ని ఆరాధన చేసినా, సగుణ రూపంలో ఆయన్ని ఆరాధన చేసినా కూడా ఇద్దరూ కూడా తమ యొక్క ఉనికి లేకుండా పరమాత్మలో కలిసిపోతారు. ఇది రహస్యం. అందుకోసమని కిందటి శ్లోకంలో ముందు భక్తి చేత ఏర్పడుతుందని చెప్పిన తర్వాత ఇక్కడ ఆ భక్తి వలన వాడికి పరమాత్మ ఎంతటి వాడు, ఎటువంటి వాడు అనే విషయం వాడికి పూర్తిగా అర్థమైన తర్వాత, అది అయిన తర్వాత మాత్రమే తదనంతరం అంటున్నాడు. అంటే ముందుగా నీకు ఆయన దొరికే అవకాశం లేదు. నీ ఎప్పుడు వస్తుందిరా అయ్యా, నువ్వు ఒకదానికి వెళ్ళావనుకో, నీ దగ్గర ఒక పాస్ ఉంటే నిన్ను ఫ్రీగా లోపలికి వెళ్ళి ముందు మొదటి రోలో కూర్చోబెడతారు కదా. ఫంక్షన్లో నీకు ముందు పాస్ ఇస్తారు. పాస్ ఇచ్చిన తర్వాత నువ్వు మొదటి రోలో వెళ్ళి అందరితో విజిటర్స్ విఐపి ఇద్దంటూ నువ్వు వెళ్ళి కూర్చోవడానికి అవకాశం. మామూలు వాడు అనుకో వెనకాల ఎక్కడో వెళ్ళి కూర్చోవాలి. ఇక్కడ నీవు పరమాత్మని తెలుసుకుని ఆయన ఎంతటి వాడో తెలుసుకుని ఎంత గొప్పవాడో అనికైతే బాగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది, నీకు ఒక పాస్ ఇవ్వబడుతుంది. ఆ పాస్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆయన డైరెక్ట్గా ఆయన ఉండే చోట్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటావు. నువ్వు ఫస్ట్ రోలో విఐపి గ్యాలరీలో కూర్చుంటావు. ఇంకా వెనక్కి వచ్చే పని లేదు. అర్థమవుతుందన్న? సో ఆ విధంగా జరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కిందటి శ్లోకంలో జ్ఞానం చేత భక్తి కలుగుతోందని చెప్పబడింది మనకి. తర్వాత ఈ శ్లోకంలో భక్తి చేత జ్ఞానం ఉదయిస్తుందని చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఎటువంటిది, ఇది దేనికి ఉపయోగపడుతుంది? పరమాత్మ ఎంతటి వాడు, ఎట్టివాడు అనేటువంటి జ్ఞానం నీకు తెలియపరచబడి తీరుతుంది. ఆ దానివలన నీవు పరమాత్మ యొక్క నిజస్వరూపం ఏమిటో తెలుసుకోగలుగుతావు. ఒకసారి ఆ విధంగా నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత తత్వతః అంటే నీ యొక్క ఆ పరమాత్మ యొక్క స్థితి నీ స్థితి అభిన్నంగా ఉన్నది అనేటువంటిది విషయం నువ్వు తెలుసుకున్న తర్వాత నీకు జరిగేటువంటి మేలు ఏమిటంటే ఆయనలోకి నువ్వు వెళ్ళిపోతావు, అనగా నీ యొక్క ఉనికిని కోల్పోతావు. ఏ విధంగా అయితే ఒక ఉప్పు గల్లు సముద్రంలో వేసామనుకో, ఉప్పు బొమ్మ తయారు చేసి సముద్రంలో వేసామనుకో ఏమవుతుంది? కరిగిపోతుంది. అందులో బొమ్మ లేకుండా అయిపోతుంది. సముద్రంలోనే ఉంటుంది. కాబట్టి అదే ఒక నీటి బొట్టు ఉన్నదనుకో, ఇంకొక ఉదాహరణ, నీటి బొట్టు ఉంది, నీటి బొట్టు వెళ్ళి నదిలో పడింది అనుకో, అది నీటి బొట్టుగా ఉంటుందా, నది అయిపోతుందా? అంతే. నీవు కూడా అంతే. ఇప్పుడు ఒక వ్యక్తిగా కనపడుతున్నటువంటి విడిగా కనపడుతున్న నువ్వు ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోయావో నీ యొక్క ఉనికి లేదు, నువ్వు పరమాత్మే అయిపోయావు. కాబట్టి ఎవరైతే బ్రహ్మాన్ని పొందుతున్నారో వాడు బ్రహ్మంగా మారిపోతున్నాడని చెప్పబడినటువంటి రహస్యం ఇది. కాబట్టి ఆ స్థితికి రావాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ముందు ఏది కావాలని ఏడవకుండా ఉండడం, దొరకలేదని ఏడవకుండా ఉండడం, అందరి పట్ల సమమైన భావంతో ఉండడము, తరువాత ఆ పరమాత్మ ఎంతటి వాడో తెలుసుకుని ఆయన్ని శరణుజొచ్చడం, శరణాగతి. అది ఎప్పుడైతే చేస్తున్నావో అప్పుడు ఆయన యొక్క అనుగ్రహం యొక్క కారణంగా నీవు ఆయనలోకి ప్రవేశిస్తున్నావు. అనగా ఆయనలోన ప్రవేశించడం అంటే మరల వెనక్కి వచ్చే అవకాశం లేకుండా అయిపోతుంది. విఐపి ట్రీట్మెంట్ దొరికిపోతుంది, పాస్ వస్తుంది నీకు. ఆ పాస్ తీసుకుని లోపలికి వెడితే ఇక మళ్ళీ బయటికి రావక్కర్లా.
అది అటువంటి పాస్. సో దానికి దొరుకుతుందని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానవులందరూ భగవంతుని గురించి ఎవరైతే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పరమాత్మను పొందాలనే భావన ఉన్నవాళ్ళే. అవునా? భక్తి ఉన్నవాళ్ళే. కానీ మనకున్నటువంటి భక్తికి సామాన్యమైన భక్తి, అది పరాభక్తిగా మారాలి అని చెప్తున్నాడు. అంటే పరమాత్మ తప్ప ఇంకొకటి లేదనేటువంటి అత్యంత కష్టతరమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి స్థితిని నువ్వు అనుభవపూర్వకంగా నీ జీవితంలో అమలు చేసినప్పుడు నీలో ఉన్నటువంటి భక్తి అనేటువంటి ఆ పువ్వు ఏదైతే ఉందో, పుష్పము, అది జ్ఞానము లేక మోక్షము అనేటువంటి ఫలంగా మారుతుంది. మొదట పువ్వే భక్తి, కానీ నీ యొక్క సాధన ద్వారా అది ఫలంగా మారుతుంది. ఆ ఫలం వచ్చినప్పుడు, జ్ఞానఫలం నీకు కలిగినప్పుడు మోక్షం వస్తుంది. కాబట్టి అంతవరకు నీ యొక్క సాధన అవసరం. ఓకే, ఇది ఈ శ్లోకంలో చెప్పబడుతున్నటువంటి ప్రత్యేకమైన విషయం. ఇకపోతే దీంట్లో చెప్తున్నటువంటి 2-3 విశేషణమైన మాటలు ఏమిటంటే, మామభిజానాతి. అభిజానాతి అని చెప్పడం వలన భక్తి చేత మనుజుడు భగవంతుణ్ణి లెస్సగా తెలుసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అని అంటే ఇక్కడ భక్తి అనేటప్పటికి ఏమంటే ఇది సగుణ ఆరాధన. బాగా గుర్తుపెట్టుకున్నాను, జ్ఞాన మార్గంలో పరమాత్మకి నామరూప క్రియలు లేవు, కేవలం ఆత్మస్వరూపం. నీ యొక్క జీవాత్మని పరమాత్మలో లయం చేసుకుని అక్కడ కలిసిపోవడం నువ్వు చేసేటువంటి పని. ఇక్కడికి వచ్చేటప్పటికీ పరమాత్మని సగుణ రూపంలో కృష్ణ పరమాత్మగా అర్జునుడు కొలుస్తున్నాడు. నువ్వు నా దేవుడివి అని చెప్పి, నేను నీ భక్తుడిని అని చెప్తున్నాడు. కాబట్టి ఎదురుగుండా ఉన్నటువంటి పరమాత్మను వాడు చూసి తెలుసుకుంటున్నాడు కనుక, ఆయన ఎంతటి గొప్పవాడో వాడికి తెలిసింది కనుక వాడు తనను తాను సమర్పించుకున్నాడు. అందువల్ల వాడు ముక్తికి అర్హుడవుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, భక్తి మార్గంలో పరమాత్మని నీవు సగుణారాధనగా, సగుణ రూపంలో, ఏ రాముడు అనుకో, కృష్ణుడు అనుకో, హనుమంతుడు అనుకో, ఎవరన్నా అనుకో, నువ్వు ఒక రూపంగా తలుచుకుని ఆ రూపంలోనే నువ్వు లయించిపోవడానికి ప్రయత్నం చేస్తే ఆ రూపమే నీకు కావలసినటువంటి పని చేస్తుంది. నీకు మోక్షాన్ని ప్రసాదించే పని ఆ రూపం ద్వారా కూడా జరగచ్చు. కాబట్టి ఆ రూపంలో పరమాత్మ లేడని అనటానికి వీళ్ళ తేడా ఏమిటంటే, అది నిర్గుణంగా కనపడుతున్నటువంటి పరమాత్మ, ఇది సగుణంగా కనపడుతున్నటువంటి పరమాత్మ, అంతే తేడా. పరమాత్మే ఒక రూపం తీసుకున్నప్పుడు నీకు కృష్ణావతారంగా నీకు కనపడుతోంది. కాబట్టి ఆ విధంగా జరుగుతున్నాడు. కాబట్టి వాడు అటువంటి ఎదురుకుండా లెస్సగా తెలుసుకోవడం అనేది ఎప్పుడు పాసిబిలిటీ, ఎప్పుడు అవకాశం దొరుకుతుంది? మనం మామూలుగా నిర్గుణం చూడమంటే, ఆత్మ చూడమంటే, అది ఏం ఆత్మ అండి, ఏందో నాకేం తెలియడం లేదే అనే అవకాశం ఉంది. ఎదురుకుండా కృష్ణుడు కనబడితే ఆ మాట అంటావా? అనలేవు కదా. స్వామి కనబడుతున్నాడు, దేవా నువ్వే గవర్నమెంట్ అంటావు. కాబట్టి భగవంతుడిని లెస్సగా తెలుసుకోవాలంటే, మిక్కిలిగా ఎక్కువగా తెలుసుకోవాలంటే సగుణంలో ఉన్నప్పుడు చేయడం తేలిక. అందుకని భగవద్గీతలో ప్రతి చోట కూడా భక్తి మార్గాన్ని ప్రతి అధ్యాయంలోనూ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకని పరమాత్మను తెలుసుకోవాలి, పొందాలని ప్రయత్నం చేసే ప్రతి మానవుడికి యోగ మార్గంలోనో జ్ఞాన మార్గంలోనో పొందడం అనేది కొద్దిగా క్లిష్టతరమైనటువంటి విషయము, కష్టమైంది, ఎన్నో వదులుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో తేలికైన మార్గం ఏమిటంటే, అయ్యా బాంచందొర కాల్మోక్త, నువ్వు ఎప్పుడైనా సరే ఆయనకి శరణ పొందడం అనేది తేలికైన మార్గం. అలా తేలికైన మార్గం అని చెప్పానని తేలికైన అనుకోకండి. నీ తల మీద ఉన్న పొగరంతా తగ్గాల. నిజాయితీతో నువ్వు తలని నేలకు రాయాలి. ముక్కుకు నేల రాయమని మనం చెప్తుంటామే, అక్కడ అర్థం ఏంటి? ముక్కు నేలకు రాయమంటే నేను అనే పొగరు తగ్గించుకుని ముక్కు నేల రాసిన నా వల్ల తప్పైందని చెప్పటం, అంతే కదా. దానికోసమే కదా ముక్కు నేల రాయమనేది. అది ఇక్కడ నువ్వు ముక్కు రాయకపోయినా తల మొత్తం పెట్టమంటున్నావు నేల మీద ఆయన పాదాల దగ్గర. అప్పుడు అర్థం ఏంటి? నేను పలానా రాజుని అని ఇట్లా అనడానికి ఏమి లేకుండా బాంచందరాన్ని కాలు మొక్కి గురువుకి చంద్రయారులకి శరణు దొచ్చడం కావాలి. అప్పుడు సగుణంలో రూపంలో కనపడుతున్న చంద్రయారులు కూడా నీకు భగవంతుడు నిర్గుణంలో ఇచ్చే ఫలితం ఏదైతుందో అది ఇస్తాడు. అది నమ్మండి. ఏనన్నా అది చెప్పబడుతుంది. తర్వాత తత్వతః అనే మాట ఇంకోటి. అంటే ఏంటి? తన యొక్క నిజస్వరూపం. భగవంతుడి యొక్క నిజస్వరూపం ఏమిటి? ఇక్కడ సగుణంలో ఉన్నాడు, అక్కడ నిర్గుణంలో ఉన్నాడు. ఆయన నిజస్వరూపం ఏమిటంటే ఆయన లేని చోటు లేదు, నీలో కూడా ఉన్నాడు. నువ్వు ఆయన ప్రతినిధి అయి ఉన్నావు. కాబట్టి ఆ నిజం తెలుసుకోవడమే నువ్వు సాధించవలసినటువంటి గొప్ప విషయం. నీ పేరు తీసుకున్నాను బాధపడకరా రే, ఎదురుకుండా కనపడ్డావు కానీ నీ పేరు తీసుకున్నా, అర్థమైందా? తర్వాత
విశదే తదంతరం. ఎప్పుడైతే ఈ 2 లక్షణాలను నువ్వు పొందుతావో, అంటే నేను పరమాత్మ ఎంతటి వాడో, ఆయన ఎట్టివాడో తెలుసుకున్న తరువాత అప్పుడు మాత్రమే విశతే తదంతరం, దాని తర్వాత మాత్రమే ఆయన యొక్క ఆత్మస్వరూపాన్ని భక్తి ద్వారా యథార్థ స్వరూపంగా తెలుసుకున్న పిమ్మట మాత్రమే మానవుడు ఆ స్వరూపమునందు ప్రవేశించుతున్నాడు. అంటే కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోతాడు. ఆ విధంగా చూసిన భక్తులు మనందరూ కృష్ణుడు భక్తులు, తర్వాత పాండురంగ స్వామి రూపంలో భక్తులు, తర్వాత వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులు, వీళ్ళందరూ ఆయనలో కలిసిపోవడం ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఆ విధంగా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని వాళ్ళ యొక్క ఉనికి అత్యంత అల్పమైందని తెలుసుకున్న తర్వాత ఆయనకి శరణాగతి పొందడం ద్వారా ఆ స్వరూపానికి వాళ్ళు శరణుజొచ్చి వాళ్ళలో కలిసిపోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కూడా మనం పొందేటువంటి అవకాశం ఉన్నది. అందుకని తర్వాత ఇది ఇంకో విధంగా ఎలా చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఉప్పు కళ్ళు ఉదాహరణ చెప్పాను కదా మీకు, అయిపోయింది. అయిన తర్వాత భగవంతుడు ఎట్టివాడో తెలిస్తే కానీ మనం ఆయనలో ఐక్యమయ్యే పని రాదు. కాబట్టి ముందుగానే నేను ఫోటో పెట్టుకున్నాను కనుక వెంటనే గురువుగారు నాకు మోక్షం కావాలని మాత్రం అడగండి. అందులో ఐక్యం అవ్వడానికి కావాల్సినటువంటి లక్షణాలు మనం మనస వాచ కర్మణ మూడింటి ద్వారా సాధించాలి. అప్పుడు మాత్రమే పరమాత్మని మనం ఆ యొక్క ఆయన యొక్క తత్వాన్ని, నిజతత్వాన్ని మనం తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఆయన్ని పొందేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ శ్లోకం అయిన తర్వాత మనకి తెలిసేది ఏంటి? ఈ 2 శ్లోకాలు కిందకు ముందు వాటితో కనుక లెక్క వేసేటట్లయితే, మొట్టమొదట నిష్కామ కర్మ ఆచరణ ద్వారా విద్యుక్త ధర్మంగా శాస్త్రవిహితమైన కర్మలు నిష్కామంగా చేయటము, తర్వాత కర్మఫల త్యాగం ద్వారా నీవు కర్మ నైష్కర్మ సిద్ధి సాధిస్తావు. అంటే నువ్వు కర్మ చెయ్యని వాడి కింద మారుతావు. అది నిన్నెక్కడ తీసుకెడుతుంది? భక్తిలోకి తీసుకెడుతుంది. ఈ భక్తి నీకేం చేస్తుంది? అనన్యమైన భక్తి నువ్వు చేసుకుంటూ పెడితే నీకు జ్ఞానం ఉదయిస్తుంది. ఈ జ్ఞానం నీకేం ఉపయోగపడుతుంది? నిన్ను మోక్షానికి తీసుకెడుతుంది. ఇది ఈ 2 శ్లోకాలు మొత్తం పాతవాటితో కలిపి మనం చూసేటట్లయితే ఇది యొక్క సబ్స్టెన్స్, అంటే సంక్షిప్తంగా ఇది మనం చేసేటట్లయితే తెలుస్తుంది. కాబట్టి భక్తి చేత జ్ఞానము, జ్ఞానము చేత మోక్షము జీవుడికి సిద్ధించాలంటే ఈ 2 ఉండాలి. కాబట్టి నువ్వు నిర్గుణ మార్గంలో జ్ఞానం ద్వారా పొందటం ద్వారా పరమాత్మను పొందుదామన్నా కూడా, లేక సగుణారాధనలో పరమాత్మను ఒక స్వరూపంగా ఆరాధించి పొందుదామన్నా కూడా, రెండిట్లోనూ నువ్వు మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇక నెక్స్ట్ శ్లోకాల్లో మనకి ఆయన యొక్క అనుగ్రహం చేత శాశ్వతమైన మోక్షపద ఎట్లా వస్తుందన్నది 56, 57 శ్లోకాలు మనం తర్వాత చూద్దాం. ఈ రోజుకి ఇంతటితో ఈ క్లాసు సమాప్తం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.